పవర్కి సంబంధించింది కానివ్వండి, నెట్కు సంబంధించింది కానివ్వండి, ఇతరత్ర వాటి విషయంలో తప్పకుండా ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటుంది అధ్యక్ష. రెండవది, వారికి ఏ రకమైన పర్మనెంట్ లీజు మనం ఇవ్వటం లేదు అధ్యక్ష. బిల్డర్స్ ఎవరైతే కడుతున్నారో గత ప్రభుత్వంలో కొన్ని ట్యాంక్స్ని ఇంప్రూవ్ చేశారు. ఏది నా ట్యాంక్స్ని డెవలప్ చేసినప్పుడు జస్ట్ వాళ్ళ బోర్డ్స్ని అక్కడ పెట్టుకునేవాళ్ళు. సేమ్ ఇక్కడ కూడా ఆ కాన్సెప్ట్తోనే పెడుతున్నాం. సిఎస్ఆర్ ఫండ్స్లో ఇది కవర్ అవటం లేదు అధ్యక్ష. సిఎస్ఆర్ ఫండ్స్లో కట్టడం కాదు, వారి ఓన్ మనీతోనే కట్టించే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఆల్రెడీ అందరినీ 11 మందిని ఒప్పించింది అధ్యక్ష. సంక్రాంతి లోపు ఆల్రెడీ ఒకటి గౌరవ ముఖ్యమంత్రి గారి చేత ఫౌండేషన్ వేయించాం. మిగిలిన 4 కూడా సంక్రాంతి లోపులోనే ఫౌండేషన్ వేయబోతున్నాం. జనవరి ఎండులోపు మిగిలిన 6 కూడా ఫౌండేషన్ వేసి వడివడిగా పూర్తి చేస్తాం అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 4479. Member is absent. Honorable Minister సురేఖ గారు కూడా నా పర్మిషన్తో బయటకు వెళ్ళారు గవర్నర్ గారి దగ్గరికి. మీరేమైనా చెప్తారా దీని మీద? అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రజాప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ కొత్తలో ఈ సమ్మక్క సారలమ్మకు సంబంధించిన జాతర రావటం జరిగింది అధ్యక్ష. ఇది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అధ్యక్ష. దీంట్లో ఈ రాష్ట్రంలో ఉన్న ఆదివాసులే కాకుండా ఈ మేడారము, ములుగు పరిసర ప్రాంతాలు పక్క రాష్ట్రాల్లో ఉన్న ఆదివాసులే కాకుండా దేశంలో ఉన్న అనేక మంది, కోట్లాది మంది ఈ సమ్మక్క సారలమ్మకి భక్తులున్నారు అధ్యక్ష. ఈ జాతర ప్రతి సంవత్సరం ఎప్పుడైతే 4 రోజులు జరుగుద్దో, ఈ 4 రోజులు జరిగేటప్పుడు కోట్లాది మంది భక్తులు వచ్చి వారి మనసులో కోరికలు కోరుకొని వారి మొక్కులను కూడా అక్కడ చెల్లించి వెళ్ళటం జరుగుతుంటుంది అధ్యక్ష. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన కొత్తలో జాతర జరిగిన సందర్భాన్ని చూశాం అధ్యక్ష. చూసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వంలో ఉండే కేబినెట్ సహచర మంత్రులందరూ, ముఖ్యంగా ఈ మేడారం జాతర ములుగు నియోజకవర్గంలో సోదరిమణి సహచర మంత్రివర్యురాలు సీతక్క గారి కాన్స్టిట్యున్సీలో ఉంటుంది అధ్యక్ష. అదే రకంగా ఆ శాఖకి మంత్రిగా కొండ సురేఖక్క ఉంటారు అధ్యక్ష. అయితే దీన్ని డెవలప్ చేయాలని, ఈ డెవలప్ కూడా ఏదో సిమెంట్తో 4 వాల్స్ కట్టి అయిపోయింది అనిపించుకోవద్దని కనీసం ఒక 200 సంవత్సరాలైనా చిరస్థాయిగా ఆదివాసులే కాకుండా ఈ కోట్లాది మంది దేశంలో ఉండే భక్తులు మెచ్చుకునే విధంగా, ఏదైతే గతంలో కేంద్ర ప్రభుత్వం మేము అద్భుతంగా కుంభమేళా చేశారని చెప్పారు అధ్యక్ష, దానిని మరిపించే విధంగా ఇక్కడ ఈ మేడారంలో ఈ సమ్మక్క సారలమ్మకు సంబంధించిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకి, ఈ ప్రభుత్వం ఆలోచనలకి అనుగుణంగా రాతి కట్టడాలతో దీన్ని అద్భుతంగా తీర్చిదిద్దే దాని కార్యక్రమాన్ని సుమారు ఒక 85 రోజుల క్రితం దీన్ని చేపట్టడం జరిగింది అధ్యక్ష. దీంట్లో నేనెందుకు ఇన్వాల్వ్ అవుతున్నానంటే, ఉమ్మడి వరంగల్ జిల్లాకి నేను ఇన్ఛార్జి మంత్రిని అధ్యక్ష. దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు సహచర మంత్రులు కూడా ఆ జిల్లాకి మీరు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు కాబట్టి దీన్ని ప్రత్యేక శ్రద్ధతో ఇన్ టైంలో, అంటే 28, 29, 30, 31 ఈ నెల జాతర ఉంది అధ్యక్ష. టైం అనేది మనకు అది ఫిక్స్ అయి ఉంది. ఈ ప్రభుత్వం ఒక మంచి సంకల్పంతో చరిత్రలో నిలిచిపోయే విధంగా 200 సంవత్సరాలు కూడా చెక్కు చెదరకుండా ఉండే విధంగా ఈ మేడారాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలని ఆలోచనలతో, డబ్బు ఎంత ఖర్చైనా ఒక మంచి కార్యక్రమం చేసేటప్పుడు
ఆదివాసుల్లో దేవతలైన వారి సంకల్పంతో వారి దీవెనలతో ఈ కార్యక్రమం మంచిగా జరుగుద్దనే ఆలోచనతో కార్యక్రమం మొదలుపెట్టాం అధ్యక్ష. సుమారు నాకు తెలిసి ఆ ప్రాకారంతో పాటు గద్దెలతో పాటు అక్కడుండే గేట్లతో పాటు అక్కడ సుందరీకరణతో పాటు సుమారుగా 200 కోట్ల పైచీలకు ఖర్చు పెడుతూ ఈ మేడారం పరిసర ప్రాంతాల్లో ఒక 10 కిలోమీటర్ల రేడియస్లో రోడ్లు మ్యాక్సిమం 4 లైన్కి డెవలప్ చేస్తూ గతంలో ప్రైవేటు భూములు ఎక్కువగా ఉండే అధ్యక్ష. సుమారు ఇప్పటికే మేము 29 ఎకరాలు అఫీషియల్గా ప్రభుత్వం ప్రైవేటు భూములను ఎక్వైర్ చేయడం జరిగింది. ఇది కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు సూచనలకి ఆలోచనలకి అనుగుణంగా ఇంకా ఒక 62-63 ఎకరాలను కూడా ఎక్విజిషన్ చేసి భవిష్యత్తు తరాలకి రాబోయే 200 సంవత్సరాల్లో కావలసిన అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని వీటన్నిటికీ తగ్గ భూసేకరణతో పాటు రాతి కట్టడాలతో ఇప్పటికే వడివడిగా సుమారు 95% వర్కులు పూర్తయ్యా అధ్యక్ష. ప్రతి వారము నేను, సీతక్క గారు, కొండా సురేఖ గారు మంత్రి గారు ప్రతి వారము పరిశీలించి స్థానికంగా వచ్చే టైం టు టైం తీసుకునే నిర్ణయాలు తీసుకుంటూ అక్కడుండే కలెక్టర్లు కానీ ఎండోమెంట్ సెక్రటరీస్ ముఖ్య అధికారులతో కూడా నిత్యము పాల్గొంటూ ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా చేయాలనే తపనతో కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష. ఇప్పటి వరకు అనుకున్నట్లు రైట్ టైంలో పూర్తి చేసే దిశలో ముందుకు